బిహెచ్ఎల్లో సంవత్సరంన్నర కింద రిటైర్ కావడం జరిగింది. ఎల్డబ్ల్యూఎఫ్లో నేను కూడా చాలా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన. అది పనిచేయడం అంటే ఏంటంటే ఫిజికల్గా పనిచేయడం కంటే లీగల్ వర్క్ నేను బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భద్రాచలంలో ఎంవిఎస్ నారాయణ గారు నాకు స్ఫూర్తి. ఆయన ఏంటంటే అప్పట్లో నేను 86లో భద్రాచలం వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ పట్టుకొని ఎంవిఎస్ నారాయణ గారు చాలాసార్లు సిసిఎస్ డెలిగేట్గా గెలిచారు. ఆ బ్యాగ్లో అన్ని లేబర్ యాక్ట్స్ సంబంధించి వేరే యాక్ట్స్ అన్నీ కూడా బ్యాగ్లో ఉండేవి అనమాట. అంటే పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్టు, మినిమం వేజ్ యాక్టు, ఫ్యాక్టరీస్ యాక్టు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టు, ఇక రకరకాల అన్ని రకాల చట్టాలు ఉండేవి. చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. కండక్టర్ డ్రైవర్లకు ఎటువంటి కేసు అయినా కానివ్వండి, అది క్యాష్ అండ్ టికెట్ ఇర్రెగ్యులారిటీ కానివ్వండి, యాక్సిడెంట్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏ కేసు అయినా ఆయన అద్భుతమైన హ్యాండ్ రైటింగ్తో అన్ని ఎక్స్ప్లెనేషన్ రాస్తూ, అది ఏంది అసలు ఎంవిఎస్ నారాయణ గారు డ్రైవర్గా ఉండి ఇంత అద్భుతంగా రాస్తాను అని ఆయనకు తెలియకుండా నేను ఆయన శిష్యుడు అయిపోయాను. ఆయన బట్టి తిరిగేవాడిని నేను కూడా. సో తర్వాత నేను జూనియర్ క్లర్క్ కావడం, తర్వాత ఇక అన్ని జగిత్యాలు అటు ఇటు తిరిగి లాస్ట్కి హైదరాబాద్లో వచ్చి అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ కావడం జరిగింది. ఆ క్రమంలో నేను వరంగల్లో ఉన్నప్పుడు మూర్తి గారు అనేక సందర్భాల్లో వచ్చి వర్కర్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే, ఎందుకంటే వేరే మార్గం లేదు, ఊరికే మీటింగ్లు చెప్పి మన ఎంత గొప్ప సిద్ధాంతం అయినా ఎంత మోటివేట్ చేసినా వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఇప్పుడున్నటువంటి అనేక కార్మిక చట్టాల గురించి చెప్పాలా, రెగ్యులేషన్స్ గురించి చెప్పాలా, మాన్యువల్స్ గురించి చెప్పాలా, రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పాలా, సర్క్యులర్లు చెప్పాలా, వీటి పరిజ్ఞానాన్ని పెంచాలని చెప్పి చాలా చక్కటి కృషి చేసి అనేక సార్లు మూర్తి గారి ఆధ్వర్యంలో మీటింగులు చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఆసక్తి నాకు పెరిగి మూర్తి గారు లేకుండా కూడా నేను ఒక 15-20 సార్లు అక్కడ మేము కూడా నిర్వహించడం జరిగింది. నా మొత్తం కెరీర్లో నాకు బాగా సంతృప్తికరంగా గడిపినటువంటి క్షణాలు అనమాట అవి. ఎందుకంటే కొన్ని వందల మందిని, వేల మందిని అనేక మీటింగ్లలో ఆ జోష్లో కొన్ని వేల రూపాయలు మా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టేది. ఎందుకంటే వర్కర్స్ని ఎడ్యుకేట్ చేస్తాను అనే సంతృప్తి అనమాట. సో ఇప్పటికి కూడా అంతమందిని ఎడ్యుకేట్ చేసినాం అనే సంతృప్తి ఉంటుంది. కానీ అటువంటి కృషి ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అని కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి మళ్ళీ మనం ప్రణాళికలు వేసుకోవాల్సిందే. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, పరిస్థితులు మారినాయి, లీవులు దొరకట్లేదు, యాజమాన్య వేధింపులు రకరకాలుగా ఉన్నప్పటికీ మళ్ళీ వర్కర్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మనం ప్రణాళికలు వేసుకొని ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ ది రైట్ టైం టు ఎడ్యుకేట్ ది వర్కర్స్. ఇప్పుడు కనుక వర్కర్స్ని ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా మనం సంఘం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మన సంఘం ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే, మనం అభివృద్ధి చెందినట్లయితే అందరినీ కూడా గైడ్ చేయగలుగుతాం, మనం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాం, మన సరైన మార్గం అని మనం భావించినప్పుడు అందరూ మన మార్గంలో రావడానికి వీలుంటుంది. ఇది ఒక భాగం. ఇక రిటైర్ అయిన తర్వాత మూర్తి గారి గురించి ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే అప్పటి వరకు సీరియస్గా నడుస్తున్నది. విఎస్ రావు గారు నిజంగానే చాలా డేటా చెప్పినారు. వారికి చెప్పే డేటా ఒక్కోసారి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే అంత పరిశోధన చేసి అంత డీప్గా చెప్పినమాట. వినుకుంటూ పోతే కొన్ని పాయింట్స్ అన్నీ కొత్త విషయాలు ఏదో చెప్పినట్టు ఉంది అని మనం కూడా అయోమయానికి గురవుతాం. అంటే చాలా సీరియస్గా నడిచింది అది. నిజంగా అది చాలా అవసరమే. మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ఈ సమావేశాన్ని, సదస్సుని, దాని సీరియస్నెస్ అంతా ఒకే దెబ్బలో మార్చేసి తనదైన శైలిలో, మూర్తి గారిని ఎందుకు అభిమానిస్తామంటే తనదైన శైలిలో ఎంతో హాస్యపూర్వకంగా అందరినీ కూడా చాలా రిలాక్స్గా చేసి అనేక జోక్స్, ఆ శైలిని అలవర్చుకోవాలి. నిజంగా అంత ఈజీగా వచ్చేది కాదు అది. వారికి అన్ని పురాణాల మీద అటు అన్ని పట్టుంది కాబట్టి అలవోకగా వస్తుంటుంది. మనకి ప్రాక్టీస్ చేయాలి, మనం చేసినా రాదు అది. సో ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే రిటైర్ నేను ఉన్న ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వర్కర్ సంబంధించి ఛార్జ్ షీట్స్కి అవి ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేయడం, ఇటువంటి అన్ని లీగల్ వర్క్ చాలా బాగా చేసేవాడిని. అయితే ఈ క్రమంలో వరంగల్ ట్రైనింగ్ కాలేజీలో, మన స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో క్లాసెస్ చెప్పడానికి వివిధ రకాల కార్మిక చట్టాలు, రెగ్యులేషన్స్, మాన్యువల్స్, సర్క్యులర్స్ చెప్పడానికి నాకు కూడా అవకాశం దొరికింది. అఫ్కోర్స్ నన్ను వ్యతిరేకించి వేరే యూనియన్ వాళ్ళు ఎలిగేషన్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడం వల్ల నాకు వీటన్నిటి పట్ల కొంత పరిజ్ఞానం పెరిగి, ఆ పరిజ్ఞానం అంతా ఎట్లా దారి తీసిందంటే, రిటైర్ అయిన తర్వాత నౌ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ ఆమ్ ఏ సక్సెస్ఫుల్ అడ్వకేట్ ఇన్ లేబర్ కోర్ట్ నౌ, జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ ట్రేడ్ యూనియన్. ఈ ట్రేడ్ యూనియన్ వల్ల నేను ఎంతో పరిజ్ఞానాన్ని పొందిన. ఆ విషయం ఎప్పటికి కూడా చెప్పుకుంటాను అనమాట. కాబట్టి నేను ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్గా ఉన్నా. అడ్వకేట్గా ఉండడం మామూలుగా ఉండటం కాదు, సక్సెస్ఫుల్గా ఉండి ఇప్పటికి కూడా నేను వర్కర్ సర్వీస్ చేస్తున్నాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇకపోతే ఏంటంటే రిటైర్మెంట్
మరి రకరకాల సంఘాలు పనిచేస్తున్నాయి. మన ఆధ్వర్యంలో జరగాలి, దీనికి మనం నాయకత్వం వహించాలి, ఇది బాగుంది. కానీ నా యొక్క సూచన ఏంటంటే కొద్దిగా స్ట్రాటజీ మార్చి రకరకాలుగా వివిధ సంఘాలు ఉంటే ఉండొచ్చు కాక మూర్తి గారు చెప్పినప్పుడు ఈడీ గారైనా అటెండర్ అయినా అంతా ఒకటే, ఇక్కడ అందరికి వచ్చేది 2000 పెన్షనే కాబట్టి ఆ సంఘాల్లో కూడా మనం ఇన్ఫిల్టరేషన్ కావాలి, ఆ వ్యూహం మనకు ఉండాలి. దేనికి ఇదంతా మంచి చేయడానికి, మనం ఏదో ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి ఏదో చెడు చేద్దామనేది కాదు. మన భావజాలం ప్రకారం మనం యాక్టివ్గా పనిచేయాలి, లీడ్ రోల్ తీసుకోవాలా. కాబట్టి ఆ రకమైన వ్యూహంతో కనుక ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక 100 మంది వచ్చి ఉండొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఈ మీటింగ్ వచ్చిందంటే కొద్దో గొప్ప పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికి అన్నాడు ఒక కవి. మనందరికి పరుల కోసం పాటుపడదామని కొద్దో గొప్ప ఆ మనస్తత్వం ఉంటే ఇక్కడికి వచ్చినాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదు. ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక 10 మంది అభిమానులు గ్యారెంటీ ఉంటారు. మనం ఒక్క 10 మందిని చైతన్యం చేయలేమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు 100 మందిని 10 మంది చొప్పున 1000 మందిని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కదా. కాబట్టి రాబోయే కాలంలో మనం ఒక 10 మంది మన శిష్యులం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు దగ్గర ఉన్నటువంటి డిపోకు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండి కొద్దిగా విషయాల దృక్పథంతో అందరిని కలుపుకున్నట్టయితే మనకు కూడా పెద్ద సైన్యమే తయారవుతుంది రాబోయే కాలంలో. కానీ ఆ రకమైన గైడెన్సు, ఆ రకమైనటువంటి నిర్దేశం యూనియన్ ద్వారా కూడా రావాలా. మనం కూడా ఫ్రీక్వెంట్ మీటింగ్ అయ్యి మన భావాలన్నీ పంచుకొని ఏ విధంగా చేయాలనేది కనుక చేసినట్లయితే రాబోయే కాలంలో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్న ఉద్యోగుల కంటే కూడా సంఖ్య ఎక్కువైతుంది. కాబట్టి ఒక శక్తిగా ఉండి ప్రభుత్వాలని కొద్దిగా గొప్ప ప్రెషర్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎటువంటి లాభం జరగదు. ఆ రకంగా మనం భవిష్యత్తులో అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.